అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా thumbnail చూసే వచ్చి ఉండారు కదా! హ్మ్. గల్ఫ్ కంట్రీకి కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి అక్కడ శాలరీస్ ఎలా ఉంటాయి, ఏంటనేది ఎవరికీ పెద్దగా తెలియకపోయుండొచ్చు. మరీ ముఖ్యంగా కొత్తగా ఎళ్ళే వారికి అసలు తెలియకపోయుండొచ్చు. వారి గురించి ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఆహ్, దుబాయ్, మస్కట్, ఖత్తర్ ఇక్కడ శాలరీస్ ఎలాగుంటాయి, కొత్త వాళ్ళకి ఎంతెంత ఇస్తారు, మనం ఆఫీసుల ద్వారా తీసుకొచ్చిన వాళ్ళు మన దగ్గర ఎంత తీసుకుంటారనేది చెప్తాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొత్త వాళ్ళకి శాలరీ అది ఆఫీసుల ద్వారా అయితే 1100 అండి. 1100 అంటే ఆహ్, దగ్గర దగ్గర 25,000, 24,000 అలా వస్తాయన్నమాట. మామూలుగా మనకు తెలిసిన వారు తీసుకొచ్చారంటే వాళ్ళకి 1200 శాలరీ అనమాట. 1200 అంటే దగ్గర దగ్గర 27,000, 28,000 దాకా వస్తాయి. 1200 అంటే అది సేమ్ మొత్తం ఖత్తర్, బెహ్రాన్, మస్కట్, దుబాయ్ ఈ ఈ 4 కంట్రీలు కూడా ఒకటే శాలరీ అండి. అంటే కరెన్సీ ఇంచుమించు ఒక రూ. 10, రూ. 5 తేడాలో ఉంటాయి. కరెన్సీ అంతా ఒకటే. సేమ్ మనం ఇంటికి పంపితే సేమ్ ఒకలానే వస్తాయన్నమాట డబ్బులన్నీ. మనం ఆఫీస్ ద్వారా రావడం ఏంటంటే ఆఫీసుల ద్వారా తీసుకొచ్చిన వాళ్ళు ఏంటంటే 1100 శాలరీ మట్టుకే ఇప్పిస్తారు. రూ. 100 కమిషన్ వాళ్ళే తీసుకుంటారు. అది మనకు తెలీదు. అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఆఫీసుల ద్వారా 1100 అనే చెప్తారు. అసలైతే ఎవరైనా సరే 1200, కానీ ఆఫీసులో అయితే ఇవ్వరండి, 1100 ఇస్తారు. ఆ మేడం బట్టి మంచోళ్ళైతే సబ్బులు, షాంపూలు, వైఫైలో ఇస్తారు. కొంతమంది ఇవ్వరనమాట. మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇవ్వడం ఏంటంటే కంపల్సరీ జీతం 1200 ఇప్పిస్తారు. అలాగే సబ్బులు, షాంపూలు, వైఫై అంతా మాట్లాడే తీసుకొస్తారనమాట. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అదనమాట. నాకు తెలిసినంత వరకు ఏంటంటే జీతాలు అనేది మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడితే పని అలాగే జీతం మొత్తం అంతా మాట్లాడి తీసుకొస్తూ ఉంటారు. చెప్పాను కదా ఆఫీసుల ద్వారా అయితే ఇలాగా. కువైట్‌కి కూడా అంతే అండి. కువైట్‌కి అయినా సరే ఆఫీసుల ద్వారా తీసుకొచ్చిన వాళ్ళకి 120 అలా ఇస్తూ ఉంటారు. మామూలుగా తెలిసిన వాళ్ళు అయితే 130 దాకా ఇప్పించి తీసుకెళ్తూ ఉంటారనమాట. అక్కడ శాలరీ బట్టి అక్కడ రేట్ని బట్టి అలా ఉంటాయి. నేనున్నది దుబాయ్. నేను దుబాయ్ చేశాను, ఖత్తర్. అలాగే మస్కట్ కూడా తెలుసు అనమాట. ఇక్కడైతే కంపల్సరీ తెలిసిన వాళ్ళైతే 1200, ఆఫీసుల ద్వారా వస్తే 1100 అనమాట. వర్క్ ఏదైనా అవనవండి. వర్క్ ఏదైనా పని చిన్నదా, ఎక్కువ, తక్కువ, పిల్లల్ని చూడడం వేరే శాలరీ, వంట చేయడానికి వేరే శాలరీ అదేమి ఉండదండి. అంతా ఒకటే శాలరీ అనమాట. ఎవరికైనా సరే ఒకటే పని, ఒకటే శాలరీ. అలాగే ఏంటంటే ఒకటే శాలరీ ఇస్తారు. పని ఎక్కువ, తక్కువ, అక్కడ ఆ దేశంలో పని ఎక్కువ, ఈ దేశంలో పని ఎక్కువ అని ఏమి ఉండదండి. పని మట్టికి ఎక్కడైనా సరే ఒకలానే ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ 2 సంవత్సరాలు చేసే సీనియర్లు అయితే కనుక అప్పుడు మీరు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తారు. ఎక్కువేం పెంచరండి. నెల నెల ఒక 2 సంవత్సరాలకు ఒకసారి ఒక రూ. 100 అయితే పెంచుతారేమో, అంతకుమించి ఎక్కువ పెంచరు. ఇల్లు కాదు ఇంకో ఇంటికెళ్తే ఆ ఇంట్లో మళ్ళీ తెలిసినోళ్ళు ఉంటే మళ్ళీ శాలరీ బాగా మాట్లాడి తీసుకెళ్తారు. లేదు మళ్ళీ ఆఫీస్ ద్వారా వెళ్తే నువ్వు 2 సంవత్సరాలు చేసినందుకు అక్కడైతే ఇప్పుడు ముందు 1100 ఇస్తున్నారు కదా కొత్త వాళ్ళకి. ఇప్పుడు నువ్వు 2, 3 సంవత్సరాలు సీనియర్ అయితే తీసుకెళ్తే 1200 ఇస్తారనమాట. అలాగా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ నాయి చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.